హైడాస్పెస్ యుద్ధం క్రీపు 326 అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు రాజా పోరస్ మధ్య జరిగిన ఒక ఘోరమైన యుద్ధం. హైడాస్పెస్ నది సహజమైన అవరోధంగా ఉండటంతో పోరస్ తన 30,000 కాలాళ్లు, 4,000 అశ్వదళం, 300 రథాలు, 200 యుద్ధ ఏనుగులతో తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. కాని అలెగ్జాండర్ నేరుగా దాడి చేయడం ప్రమాదకరమని భావించి రాత్రి రహస్యంగా నదిని దాటి పోరస్కు అప్రత్యక్షంగా షాక్ ఇచ్చాడు. యుద్ధం ప్రారంభమైన వెంటనే పోరస్ తన యుద్ధ ఏనుగులను ముందుకు నడిపాడు. అవి మాసిడోనియన్ సైన్యంలో భారీ గందరగోళాన్ని సృష్టించాయి. కాని అలెగ్జాండర్ తన అశ్వదళాన్ని సైన్యాన్ని చుట్టుముట్టేలా కదిలించాడు. దీంతో పోరస్ సైన్యం కోలుకోలేకపోయింది. బాణసంచా దళం ఏనుగులపై దాడి చేయడంతో అవి భయంతో అల్లకల్లోలమయ్యాయి. చివరకు పోరస్ తన ఏనుగుపై నిలబడి ధైర్యంగా పోరాడాడు. అతన్ని పట్టుకున్న అలెగ్జాండర్, నిన్ను ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నించాడు. దీనికి పోరస్, ఒక రాజులాగా అని గర్వంగా సమాధానమిచ్చాడు. అతని ధైర్యానికి ఆకర్షితుడైన అలెగ్జాండర్ పోరస్ను తిరిగే పాలకుడిగా నియమించాడు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచినా తన సైన్యం భారీ నష్టాలు చవిచూసింది. ఈ యుద్ధం కారణంగా అలసిపోయిన మాసిడోనియన్ సైన్యం భారతదేశంలో మరింత ముందుకు వెళ్లడానికి నిరాకరించింది.